రవితేజ గారు క్రిస్టియన్. సో గ్లింప్స్ తో సాంగ్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఈ సాంగ్ తో పూర్తి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. August 21st, 2026 లో అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. ఇరుముడి కట్టు సాంగ్. ఇరుముడి స్టారింగ్ రవితేజ గారు అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్మాణ అండ్ అండర్ మైత్రి మూవీ మేకర్. సో ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయింది. దీంట్లో 2 అయ్యప్ప స్వామి పాటలు ఉంటాయట. సో ఇల్లాది వీరుడు ఒకటి, ఈ ఇరుముడి కట్టు సాంగ్ అనేది, ఈ 2 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పి అఫీషియల్ గా అయితే చెప్పారు. సో దాంట్లోంచి ఫస్ట్ సాంగ్ ఇరుముడి కట్టు సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకున్నాం. సో ఈ ఇరుముడి కట్టు సాంగ్ పాడింది అనంత్. సో దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్. పాట ఆల్రెడీ ఈ అయ్యప్ప స్వామి ఆల్బమ్స్ ఉంటాయి కదా, సో దాని నుంచి తీసుకున్న పాటే. లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటది. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ శివ నిర్మాణ గారు కలిసి దీనికి కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారంట. సాంగ్ విన్నాక ఎట్లా ఉంది అంటే నిజంగా అయ్యప్ప స్వామి భక్తులకి ఇది ఒక మంచి సాంగ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు గుళ్ళో ప్లే చేసుకోవడానికైనా లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక పీస్ఫుల్ మైండ్ కోసం వినటానికైనా సరే ఈ పాట అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆల్రెడీ ఉన్న సాంగ్ ని రీట్యూన్ చేసి లిరిక్స్ ని మార్పించి, సో లిరిక్స్ లో కొంచెం కొంచెం మోడిఫికేషన్ చేసి రిలీజ్ అయితే చేశారు. ఈ సాంగ్ అయితే పీస్ఫుల్ మైండ్ కోసం ఈ పాట అయితే పెట్టుకోవడం చాలా బెటర్ అనిపించింది. పాట ఎలా ఉంది, లిరిక్స్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అండ్ ట్యూనింగ్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. సో దిస్ ఇస్ గేమ్స్ తో బ్లాక్ బస్టర్ అండ్ సాంగ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సాంగ్ లో ఆయన రిప్రజెంటేషన్ గానీ లేకపోతే రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ ఈ సాంగ్ చూసినట్లయితే కనుక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. దిస్ మూవీ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని. రవితేజ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. బట్ సోషల్ మీడియాలో కొంత ఫైటింగ్ అయితే చూసాను రీసెంట్ గా. సో రవితేజ గారు క్రిస్టియన్, ఆయన ఈ అయ్యప్ప స్వామి సినిమా చేయడం ఏంటి అనేది ఒక వార్ గానే నడిచింది. అది మేబీ చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. సినిమా అనేది నటించడం అనేది ఒక జీవించడం. ఆయన క్రిస్టియన్ అని, ఆయన పర్ఫార్మ్ చేయగలడా అని చాలా అంటే చాలా డిస్కషన్స్ అయితే నడిచాయి. సో గ్లింప్స్ తో సాంగ్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఈ సాంగ్ తో పూర్తి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో రవితేజ గారు ఈ సినిమాకి యాప్ట్ అనిపించింది. తండ్రి పచ్చి తాగబోతూ కూతురికి ఏదో రోగం ఉండి ఉంటది. సో ఆ కూతురు రోగం తగ్గించుకుని దేవుణ్ణి వేడుకుంటూ అయ్యప్ప మాల దీక్ష అయితే చేస్తారు. ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు ఈయనకి మధ్యలో వచ్చిన అడ్డంకులు అవన్నీ లేకపోతే ఆటంకాలని ఎలా దాటుకుని అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నారు. ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారు. ఇట్స్ కంప్లీట్ అయ్యప్ప స్వామి భక్తులకి ఈ సినిమా చాలా నచ్చబోతుంది. నాకు అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇరుముడి కట్టు సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ లిరిక్స్ అనేది కొంచెం మోడిఫికేషన్స్ చేశారు. సో మీరు ఆల్రెడీ చూసుంటే అయ్యప్ప స్వామి ఆల్బమ్స్ ఎట్లయితే ఉంటాయో, సో అయ్యప్ప స్వామి ఆల్బమ్ లో సాంగ్స్ ఎట్లయితే ఉంటాయో అవే తీసుకొచ్చి ఈ సాంగ్ లో కూడా పెట్టారు. అండ్ సమ్ లిరిక్ మోడిఫికేషన్స్ లేదా కొంచెం ఎన్హాన్సింగ్ అయితే చేశారు. అదైతే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అని అనిపించింది. పాట అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. August 21st, 2026 లో అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. ఏం మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూద్దాం.